నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 251 ప్రతిపదార్థం తెలుసుకుందాము. చిన్మయి శ్రీమాత్రే నమః. పద విభజన ప్రతిపదార్థము చిత్ మాయి చిన్మయి. చిత్ జ్ఞానంతో, మాయి నిండినది. అమ్మవారి తంత్ర పరిభాషలో చిత్, ప్రకాశ, విమర్శ అనే 3 బిందువులున్నాయి. మెలకువ ప్రారంభాన్ని చిత్ బిందువు సూచిస్తే ఆ మెలకువ యొక్క విస్తృతిని ప్రకాశ బిందువు సూచిస్తుంది. ఈ రెండింటి వల్ల వచ్చే స్ఫురణ లేక వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది. ఈ 3 బిందువుల సమన్వయ త్రిభుజాన్ని త్రిపుటి అంటారు. జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు ఈ బిందువుల క్రమంలో వ్యక్తమై ఉపాసకునికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకుని మనసులో సంపూర్ణంగా ఉన్న అమ్మవారి జ్ఞాన స్వరూపాన్ని చిన్మయి అనే పేరుతో సంకేతిస్తారు. ఏదైనా విషయం అర్థం కాక పూర్వము, అర్థమైన తర్వాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని మెలకువ రాక పూర్వము, మెలకువ వచ్చిన తర్వాత స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు. నిజానికి ఇటువంటి 2 స్థితులలోనూ మనిషిలో భౌతికంగా ఏ మార్పు రాదు. కాబట్టి చిత్ అనేది సూక్ష్మ శక్తి కానీ పదార్థమయమైనది కాదు. అందువల్ల ఈ చిత్ శక్తిని భౌతికమైన కొలతలతో కొలవలేము. ఈ చిత్ శక్తి అంతటా నిండి ఉంటుంది. దానికి శృతి చేయబడి పొందిన ప్రేరణను బట్టి ఉపాసకుడికి అది దక్కుతుంది. అయినా అలా పొందబడిన అంతటా నిండి ఉన్న ఆ చిత్ శక్తికి తరుగు ఉండదు. అలా అంతటా నిండి ఉన్న అమ్మవారిని చిన్మయి అన్నారు. చిదాభేదత్ చిన్మయి అంటే చిత్తుతో భేదము లేక ఉండున్నదని అర్థం. పరమేశ్వరి చిత్స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, నిర్వికారమైన పరబ్రహ్మ యొక్క ఆనందమయమైన రూపము. ప్రపంచంలోని జీవరాశిని అంతటా చిత్కల రూపంలో వెలుగొందుతున్నదని. ఈ జగత్తు నామరూపాత్మకమైనది. ఇందులో నామరూపాలే వ్యవహారాలు. వాటిలోని చైతన్యమే పరమేశ్వరి. ఆ చైతన్యం లేకపోతే జగమంతా జడమైపోతుంది. అంటే చైతన్యం గనక లేకపోతే జగమంతా లయమైపోతుంది. అందుచేత చైతన్య రూపంలో ఈ జగతంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆమె చిన్మయి అనబడుతుంది. చతుర్భుజం, చతుర్బాహంతో, చతుష్కాటం, చతుత్పాదం, చతుష్టయమాస్థానం, నిష్కలం, చిన్మయం స్మృతం. పరమేశ్వరి యొక్క ఏకాక్షరి మంత్రంలో రక్త, శుక్ల మిశ్రమ సంవిద్ బిందువులు 4. ఈ 4 బీజములు కుటా చతుష్టయము, పాదా చతుష్టయము, అవస్థాష్ట చతుష్టయంగా చెప్పబడుతున్నాయి. షోడాశ కళ ప్రపూర్ణమైన చంద్రమండలాకారమే సచిదానంద రూపం. దాని మీద నిష్కల రూపమే చిన్మయి అనబడుతుంది. పరమేశ్వరి చిన్మయి అంటే జ్ఞానస్వరూపిణి. రాబోయే నామము 252 పరమానంద అంటే అమ్మవారు ఆనంద స్వరూపిణి. ఈ 2 నామాలు కలిపితే చిత్ ఆనంద చిదానంద అంటే లలితామాత చిదానంద స్వరూపిణి, శుద్ధ జ్ఞానానంద స్వరూపురాలు. జ్ఞానంతో నిండి ఉన్నది జ్ఞాన స్వరూపిణి, చిత్స్వరూపిణి, చైతన్యాభిన్న స్వరూపురాలు అని ఈ నామానికి అర్థాలు. ఓం చిన్మయే నమః. త్రక్షాకరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.